లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1961 సంవత్సరం మార్చి నెల 10వ తేదీన చేసిన ప్రసంగం. 107వ కీర్తన ఒక స్తుతి కీర్తన. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక అని ఈ కీర్తనలో చెప్పబడుతూ ఉన్నది. కృతజ్ఞతా స్తుతి చెల్లించుట దేవునికి ఒక బలియాగం అర్పించుట లాంటిది. మనము తరచుగా కృతజ్ఞతాస్తుతి చెల్లించట్లో విఫలమవుతాము. ఎందుకనగా మనము దేవుని గూర్చిన గ్రహింపు లేని వారము. మనం ప్రార్థిస్తాము గాని చాలా తరచుగా మన స్వీయ ప్రయత్నం మీద నిజంగా ఆధారపడతాము. మనము ప్రార్థించిన దాన్ని పొందుకున్నప్పుడు మనలను మనం అభినందించుకున్నటకు ప్రయత్నిస్తాము. అది విశ్వాసము కానే కాదు. భారతదేశంలో భక్తి ఎక్కువగా స్వీయ ప్రయత్నంతో కూడినది. ప్రజలు భక్తిని భౌతికమైన తీర్థయాత్రలుగా మరియు సామాజిక కార్యకలాపములుగా మార్చివేశారు. ఇట్టి క్రియలు చేయుట ద్వారా మనుషులు తమను తాము సంతృప్తి పరచుకుందురు. దేవుని స్తుతించుటకు వారు కారణమును కనుగొనరు. క్రైస్తవ పని దీనికి వ్యతిరేకమైనది. నీ స్వీయ ప్రయత్నం ద్వారా దేవుని సన్నిధిలో నీవు పొగడ్తను లేక యోగ్యతను సంపాదించలేవు. ఇండియాలోని క్రైస్తవులు స్వీయ ప్రయత్నమును బోధించు హైందవ మూలములను కలిగి ఉన్నారు. మన భౌతిక కార్యముల ద్వారా భక్తిని చేయుటకు మనం ప్రయత్నిస్తాం. మన సొంత ప్రయత్నం ద్వారా మనం రక్షణను గాని ఆశీర్వాదమును గాని మనం సంపాదించుకొనలేము. దేవుని వాక్యమునకు నీవు తప్పక విధేయత చూపవలసి ఉన్నావు. దేవుని సహాయం లేకుండా నీవు దీన్ని చేయలేవు. దేవుని సహాయం లేకుండా దేవుడు ఉద్దేశించిన మేరకు ఏ మనిషి దేవుని వాక్యమునకు విధేయత చూపలేడు. దేవుని ప్రమాణములు ఎంతో ఉన్నతమైనవి. మనంతట మనము ఆయన తృప్తిపరచలేము. దేవుని దయకు యోగ్యమైనది మనలో ఏమీ లేదు. మనిషి తల నుండి పాదం వరకు పాపముతో నిండి ఉంటాడు. ప్రభువా, నేను ఈ అర్పణ నీకిచ్చున్నాను అని ఏ విధమైన చేతులు మరియు హృదయంతో అతడు వాటిని తెస్తూ ఉన్నాడు? రక్తసిక్తమైన చేతులు మరియు ఒక దుష్టమైన హృదయంతో తెస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 10 నుండి 14 వరకు చూస్తే ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెదకువాడెవడనూ లేడు, అందర్నూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైననూ లేడు, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. మనము ఆ విధమైన మనుష్యులము. ఆపరేషన్ గదిలోనికి ఒక శుభ్రమైన తెల్లని చేతిగుడ్డను మనం తీసుకుని రావచ్చు. గాయమును శుభ్రపరచుటకు వైద్యుడు దాన్ని అంగీకరించునా? లేదు. స్టెరిలైజ్ చేయబడని వాటిని వారు అంగీకరించరు. చాకలి ఇప్పుడే ఉతికి తెచ్చాడని నీవు చెప్పవచ్చు. అయితే నీవు నీ చాకలి ఆపరేషన్ గదికి చాలిన శుభ్రత లేనివారని వైద్యుడు నీతో చెప్పును. దేవుని ఎదుట మనం అట్లే ఉన్నాం. మన శ్రేష్టమైన నీతి మురికి గుడ్డలే. మన ఉన్నతమైన నీతిని గూర్చిన దేవుని అంచనా అదియే. ఆ విధంగా ఒక మనిషి తనను తాను చూసుకునేంత వరకు అతడు దయను సంపాదించుకొనలేడు. తన ఉన్నతమైన కార్యముల్లోని ఉద్దేశములు కళంకమైనవి అని అతడు తప్పక గుర్తించవలసి ఉన్నాడు. శిలువ చెంత కడుగబడుట అతనికి అవసరమై ఉన్నది. ధర్మశాస్త్ర ప్రకారము అనింద్యునిగానున్న తార్సువాడైన సౌలు శిలువ చెంత శుద్ధి చేయబడవలసి ఉండినాడు. పాపము నుండి, పాపపు స్థితి నుండి తాను శుద్ధీకరించబడుటకు యేసు ఎంత శ్రమను అనుభవించాడో అక్కడ అతడు చూచాడు. మేము హిందూపురం ఉద్యోగ సభల్లో ఉన్నప్పుడు దేవుని ముందు ప్రజలు వారి నిజస్థితిని చూచున్నట్లు వారి కన్నులు తెరవబడవలనని ప్రార్థించాము. తాను ఒక పాపి అని అంగీకరించిన ఒక మనిషి అక్కడ ఉన్నాడు. ప్రజల మీదకి ప్రభు పశ్చాత్తాపాత్మను కుమ్మరించినప్పుడు ఈ మనిషి ఎంతో దుఃఖపడుచూ ఉన్నాడు. ప్రజల మధ్యకు యేసు ఒక కిరీటంతో వచ్చుట చూచాను అని అతడు చెప్పాడు. ఈ మనిషి యేసుని పిలుచుట ప్రారంభించాడు. అతడు పిలుచున్నప్పటికీ యేసు ఇతరుల వైపు చూస్తూ ఉన్నాడు గాని అతని వైపు చూచుటలేదు. మేం పాపులము కాదు అని చెప్పేవారికి యేసు కనికరము లభ్యం కాదు. పాపులకు మాత్రమే ఒక రక్షకుడు అవసరం. శిలువ చెంత శుద్ధీకరణ ఉన్నది. తన పాపపు స్థితి నుండి శుద్ధీకరించబడుటకు యేసు చేసిన గొప్ప బలియాగము నిమిత్తము మనిషి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి.
నా యవనకాలపు పాపము నుండి ఆయన నాకిచ్చిన గొప్ప విమోచన కొరకు దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. నా తలంపులు, ఊహల నుండి కూడా ఆయన నన్ను విమోచించాడు. మన ప్రార్థనను స్తుతియాగంతో ప్రారంభించున్నామా? ఈ స్తుతి అనే బలియాగముతో మన దినమును ప్రారంభించున్నామా? కొంతమంది క్రైస్తవులు వారి దినమును పరిశుద్ధ సంస్కారంతో ప్రారంభిస్తారు. మంచిదే. అయితే అక్కడ నిజమైన కృతజ్ఞత ఉన్నదా? ఎక్కడ కృతజ్ఞతా స్తుతి ఉండునో అక్కడ పరలోకము దిగివచ్చును.